సంకల్పం ఉండాలే గాని వయస్సుతో నిమిత్తం లేదని నిరూపిస్తోంది నెల్లూరుకు చెందిన 7 పదుల వయసున్న ఓ బ్రాహ్మణ జంట. నిత్యం అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతోంది. పెనుసిల్లాస్ లక్ష్మీ నరసింహుడిని దర్శించుకునేందుకు వచ్చే బ్రాహ్మణులకు కడుపు నిండా అన్నం పెడుతున్న ఆ వృద్ధ జంట సేవే పరమావధిగా జీవనం సాగిస్తోంది. కీకారణ్యంలో కూలిపోయే స్థితిలో ఉన్న బ్రాహ్మణ సత్రంలో అలుపెరగక సేవలు చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. పెంచలకొనలో ఆలూరి శిరోమణి శర్మ దంపతులు చేస్తున్న సేవపై సివిఆర్ న్యూస్ ప్రత్యేక కథనం. ఇది నెల్లూరు జిల్లాలోని పెంచలకోన ప్రముఖ పుణ్యక్షేత్రం. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. అలా ఇక్కడికొచ్చే భక్తుల సౌకర్యార్థం వివిధ సామాజిక వర్గాల వారు ఎవరికీ వారు ప్రత్యేకంగా కళ్యాణ మండపాలు, అన్నదాన సత్రాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరికి గతంలో దేవస్థానం భూములు కూడా కేటాయించింది. అయితే నిత్యం నరసింహుడిని అర్చించే బ్రాహ్మణ సామాజిక వర్గానికి మాత్రం భూములు కేటాయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో దైవ దర్శనానికి వచ్చే బ్రాహ్మణులు అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ఈ నేపథ్యంలో తమ సామాజిక వర్గానికి సేవలు అందించేందుకు ముందుకొచ్చారు ఆలూరి శిరోమణి శర్మ దంపతులు. వృత్తిరీత్యా తెలుగు అధ్యాపకుడైన ఆలూరి శిరోమణి శర్మ పదవి విరమణ పొందారు. 7 పదుల వయసులో సేవ చేసేందుకు భార్యతో కలిసి పెంచలకోనలో 8 ఏళ్లుగా శ్రీ గాయత్రి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం నడుపుతూ ఎంతో మందికి దాతల సహాయంతో ఉచితంగా రుచికరమైన భోజనం, పలహారాలు అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్న బ్రాహ్మణ సత్రం శిథిలావస్థకు చేరుకుంది. అరకొర వసతులతో శిథిలావస్థలో ఉన్న ఆ సత్రంలో అతి కష్టం మీద రుచికరమైన భోజనం వండి వడ్డిస్తున్నారు ఈ వృద్ధ దంపతులు. ఇక్కడ ఉన్న పరిస్థితులపై ఆలయ పాలక మండలికి, కార్యనిర్వాహక శాఖ అధికారులను ఎన్నోసార్లు సంప్రదించి బ్రాహ్మణుల సత్రం కోసం స్థలం కేటాయించాలని కోరినా ఫలితం దక్కలేదు. అయినా తమ సంకల్పాన్ని వేడకుండా ఆలూరి శిరోమణి శర్మ దంపతులు గాయత్రి అన్నదాన సత్రాన్ని నడుపుతున్నారు. అడవిలో ఎటువంటి భయం లేకుండా ఉంటూ బ్రాహ్మణ సమాజానికి తమ వంతుగా సేవ చేస్తున్న ఆలూరి శిరోమణి శర్మ దంపతులు ఈ వయసులో భగవంతుడు తమకు సేవ చేసే భాగ్యం కల్పించడం సంతోషకరమని అంటున్నారు. నాకు ఈ వయస్సులో ఈ భగవంతుడు ఈ లక్ష్మీ నృసింహస్వామి ఈ విధమైనటువంటి అవకాశం ఇవ్వడం మహదాపాసంగా మేము భావిస్తున్నాం. ఎందుకనంటే ఇలాంటి పుణ్యక్షేత్రంలో 10 మంది ఇక్కడ వచ్చినటువంటి ఆ స్వామివారి భక్తులకు అంత అన్నం పెట్టగలగడం, అంత అన్నం కూడా కాదండి, ప్రతి శని ఆదివారాలు మాత్రమే మేము నిర్వహించుకోగలుగుతున్నాం. ఇది నిత్యాన్నదాన సత్రమైనప్పటికీ కూడా ఇక్కడ ఉండేటువంటి అరణ్య ప్రాంతంలో, మారుమూల ఉండేటువంటి ప్రాంతంలో ఎవరు కూడా వంట సహాయకులు వచ్చి చేరేటువంటి పరిస్థితులు ఇక్కడ లేనందువల్ల ఎంతోమంది పెట్టి ప్రయత్నం చేసి 20,000 30,000 పోగొట్టుకున్నాం కూడా. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మేమిద్దరం ఒక నిర్ణయం చేసి ఇంకెవరు ఇక్కడ ఉండరు కాబట్టి మనకు స్థలం ఇచ్చేంత వరకు, ఆ ఇవ్వకపోయినా ఏదైనా భగవంతుడు ఏదైనా మార్గాన్ని చూపించేంత వరకు ప్రతి శని ఆదివారంలో ఎవరు వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళకి సృష్టి అయినటువంటి ముష్టానం భోజనం పెట్టవలా అనేటువంటి సంకల్పంతో శనివారం ఆదివారం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు అన్ని షడ్రుచులతో మొత్తం కూడా చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. లక్షణంగా ఒక్కో రోజు 20 మంది వస్తారు, 30 మంది వస్తారు, ఒక రోజు 40 మంది వస్తారు, 50 మంది వచ్చినా మేము తరగతులు చేస్తాం. ఇంతమందికి భోజనాలు వడ్డించి చివరిలో 4 గంటలకు మేము భోజనం చేస్తాం. మేము ఉదయం కూడా పలహారం కూడా చెయ్యం, ఇద్దరం చెయ్యం. 4 గంటల దాకా ఉండి అతిథి దేవో భవ అన్నారు. అతిథులే భగవంతుడు కాబట్టి భగవత్ సేవ, మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి తత్వం అది. కాబట్టి నేను కొన్ని వేల మందికి విద్యార్థులకు చదువు చెప్పిన వాడిని, నీతి చెప్పిన వాడిని అదే క్రమంతో నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అదే విధంగా వాళ్ళ చేత కూడా చేయిస్తున్నాను. అందువల్లనే నాకు భగవంతుడి శక్తి ఇచ్చాడు. ఎంతకాలం అయితే ఈ శక్తి మాకు ఇద్దరికి ఇవ్వగలుగుతాడో అంతకాలం లక్షణంగా ఈ సేవలు మేము చేయాలని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. స్వస్తి. పెంచలకొనొచ్చి గాయత్రి సత్రంలో భోజనం చేస్తున్న వారు సైతం ఆలూరి శిరోమణి శర్మ సేవ తత్పరతను అభినందిస్తున్నారు. బ్రాహ్మణులందరూ గాయత్రి సత్రం సేవలను వినియోగించుకొని ఇతోధిక సాయం అందించాలని కోరుతున్నారు. చేస్తున్నటువంటి బ్రాహ్మణ అన్నదాన క్షేత్రంకు రావడం జరిగింది. ఈ బ్రాహ్మణ అన్నదాన క్షేత్రం నందు ఆలూరు శిరోమణి శర్మ గారి ఆధ్వర్యంలో ఇది నడుపబడుతున్నది. ఇక్కడ వారు మేము వచ్చేటువంటి విషయం సమాచారం వాళ్ళకి అందజేయడం జరిగింది. వాళ్ళు తదనుగుణంగా నిన్న సాయంత్రము మాకు టిఫిను, అదేవిధంగా మార్నింగ్ టిఫిను,
మధ్యాహ్నం భోజనము ఇవన్నీ వాళ్ళు ఒక మాట చెప్పగానే మాకు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఆతిథ్యము చాలా నచ్చింది మాకు. చాలా లేట్గా చెప్పాం, మేము 12 మంది వస్తున్నామండి భోజనానికని. అయినా కూడా చాలా చక్కగా ఏర్పాట్లన్నీ చేశారు. రాత్రి టిఫిను, పొద్దున్నే టిఫిను, మళ్ళీ ఇప్పుడు భోజనం చాలా చక్కగా ఇది చేశారు. ఆది దంపతుల్లాగా ఉన్నారు శిరోమణి శర్మ గారు వారి ధర్మపత్ని. చాలా సంతోషం కలిగింది. పెంచలకొనకు వచ్చే బ్రాహ్మణులందరూ కూడా ఈ గాయత్రి శంకర అన్నదాన సత్రాన్ని వినియోగించుకోవాల్సిందిగా, వాళ్ళకి తోచిన సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. అన్ని సామాజిక వర్గాలకు భూములు కేటాయించిన పెంచలకోన దేవస్థానం బ్రాహ్మణులకు కూడా స్థలం కేటాయించి అక్కడ సత్రం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తే తమ సేవలను మరింత విస్తృతం చేస్తామని ఆలూరి శిరోమణి శర్మ చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ 7 వయసులో నిస్వార్థంగా సేవ చేస్తున్న ఈ వృద్ధ దంపతుల సేవను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి.